హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో చూడండి, ఇలా ఒక బ్యాంగిల్ అనేది తీసుకొని ఇలా రౌండ్ షేపు మనము గీసుకోవాలన్నమాట. గీసిన తర్వాత ఇక్కడ మధ్య ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మధ్య భాగానికి అంతా కూడా ఇట్లా లైన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా లైన్స్ అనేది మనం వేయాలి. చూడండి, మనము ఫెస్టివల్ అప్పుడు గుమ్మం బయట మనకు పెద్దగా అంటే వెడల్పు ఎక్కువగా ఉందనుకోండి, ఇలా పెద్ద వృత్తంలాగా వేసి రౌండ్ అప్ చేసి మధ్యలో లైన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా లైన్స్ వేసేసి ఇలా వేయాలన్నమాట. ఇలా వేసామనుకోండి, ఇక్కడ మనకు ఇష్టమైనటువంటి కలర్ని మనము జోడించుకోవచ్చు అన్నమాట. లేకుంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ముగ్గు పిండి వస్తుంది కదా ఫ్రెండ్స్ కలర్స్ది, అలా మనము ఒక్కొక్క కలర్ ఒక్కొక్క గీత ఇట్లా వేసుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడ మధ్యలో అయితే మనము ఆవు పేడతో గొబ్బెమ్మని పెడతాము, మళ్ళీ నవధాన్యాలు వేస్తాము. ఇక్కడ గుమ్మడికాయ ఉప్పు పెడతాము కాబట్టి ఇక్కడ రంగురంగులు 4-5 రకాలు కలర్స్ ముగ్గు పిండి దొరుకుతుంది కదా మనకి. ఇట్లా లైన్స్ గీతలు గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కొక్క కలర్ ఒక్కో దాంతో మనము ఇట్లా గీతలు గీసుకొనేసి మధ్యలో మనము గొబ్బెమ్మని పెట్టేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా లైన్స్ గీయాలన్నమాట. ఇట్లా ఒక్కొక్క కలరు ముగ్గు పిండితో ఇట్లా లైన్ వేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైన్స్ గీసాం కదా, ఇక్కడ కూడా ఇలా నిలువున అడ్డం గీతలు గీసాం కదా, ఇక్కడంతా ఒకే స్కెచ్ ఉపయోగించి మనము ఇలా గీసాను అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. అదే విధంగానే నేనైతే ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలన్నమాట, ఒక ఆకు అన్నమాట ఇది. దానికి ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇట్లా ఇట్లా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మధ్య ఇలా ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ వేసుకుంటే మనకు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంతే అన్నమాట. ఇట్లా సింపుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక కలర్ వేసుకోవచ్చు ఫుల్గా. ఇక్కడ కూడా మనం రెడ్డే వాడదాము, బాగుంటుంది ఫ్రెండ్స్ రెడ్ వాడితే. అయితే కలర్స్ నీట్గా వేయలేదు చూడండి. ఇలా దీనికి ఒక కలర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మధ్య వచ్చేసి ఆరెంజ్ అనేది ఇట్లా వేద్దాము. దాని తర్వాత ఇక్కడ గ్రీన్ వాడదాం, పీ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా వేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఈ కలరు నేను వేసాను, మీ అందరికీ నచ్చిందో లేదో తెలీదు. మనకేం ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వేసినవే అని కాదు, ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో అయితే నేను ఇలా వేస్తున్నాను. ఇట్లా మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకటి నిలిచిపోయింది కదా మనకి, ఇలా వేయాలన్నమాట. ఇక్కడ ఎల్లో వేసేసాను. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ ఇట్లా వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగానే ఇప్పుడు రెడ్ తీసుకున్నాను నేను స్కెచ్. దీనికి ఇలా మనము యూజ్ చేయొచ్చు. ఇట్లా చిన్న చిన్న రింగులు వేసుకుంటూ ఇట్లా వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసాను కదా. ఇప్పుడైతే మనము స్కెచ్తో ఈ విధంగా ఇలా
కొమ్ములు అన్నమాట. ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా అంటే మీకు ఇష్టమైన కలర్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ కలర్ యూజ్ చేసి ఇలా చేస్తున్నాను అనమాట. మనకు కూడా టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా. అంటే ఇది చుక్కలు పెట్టడం లేదు, దీనికి చుక్కలు అయితే లేవు కదా ఫ్రెండ్స్. ఇలా మనం వేసుకోవచ్చు. అదేవిధంగానే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, వీటికంతా ఇలా ఇట్లా ఈ ఆకులు ఉన్నాయి కదా, వీటికంతా ఇట్లా లైన్స్ జోడించుకోవచ్చు. మనం పెద్దగా వేసి మనము నేల మీద అయితే బాగా పెద్దగా వేయచ్చు అనమాట. ఇవి కూడా మనకు పెద్దగా వస్తాయి. ఈ రెక్కలు కలర్స్ కూడా బాగా నింపొచ్చు వీటికి. అదేవిధంగానే ఇట్లా ముగ్గు పిండి అంటే కలర్స్ కలుపుకొని ఆ ముగ్గు పిండిలోనికి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రఫ్ చేసుకుంటూ పోవాలి, చిన్న చిన్న గీతలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చూడడానికి మనకు బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగుందా ముగ్గు? నచ్చిందా మీకు? సింపుల్గా ఉందన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.